హలో ఆల్. మహువా మీడియా అనే ఈ మీడియా సంస్థ తెలుగు రేషనలిస్ట్ అందరికీ ఒక అక్క లాంటిదండి. ఎస్పెషల్లీ ఈ వనజక్క. వీళ్ళు ఒక విషయాన్ని ఎట్లా ట్విస్ట్ చేసి టర్న్ చేసి ఒక వ్యక్తి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తారో మనం చూద్దాం. వీళ్ళ టార్గెట్ ఒకటేనండి, హిందువుల మీద బురద జల్లాలి, మోడీ మీద బురద జల్లాలి, బీజేపీ మీద బురద జల్లాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈవిడేదో చెప్తున్నారు, చూద్దాం. అది ఎలా మాట్లాడుతున్నారో చూశారు కదా. ఇండియా ఇస్ మదర్లాండ్, ఇజ్రాయిల్ ఇస్ ఫాదర్లాండ్. ప్రపంచ మీడియా మోదీ మీద జోకులేస్తుంది. ఎంత అసభ్యకరమైన జోకులేస్తుందంటే వాటిని మనం చెప్పుకోను కూడా చెప్పుకోలేము. ఒకవైపు గట్టిగా నిలబడి చూడండి, వీళ్ళంతా అసభ్యకరంగా మోదీ గారు చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా ట్విస్ట్ చేసి టర్న్ చేసి ఒక బూత్ లాగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఆయన ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. In the mid-20th century. Today, a vibrant Indian origin Jewish community lives here. They are contributed to the building of modern Israel in laboratories and hospitals, in classrooms, and also on the battlefield. They hold firmly that Israel is their fatherland and India their motherland. సో చూసారు కదండి, మోదీ గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఎవరైతే ఒరిజినల్గా ఇజ్రాయెల్ నుంచి పర్సిక్యూషన్కి గురయ్యి ఇండియాకి పారిపోయి వచ్చారో ఎన్నో శతాబ్దాల క్రితం, వాళ్ళ యాన్సెస్టర్స్ నిన్న మొన్నటి దాకా ఇండియాలో బతికి మిడ్ 20th సెంచరీ అంటే 1900s 1950s ఆ టైంలో మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ ఒరిజినల్ ల్యాండ్కి వెళ్ళారో వాళ్ళు ఇండియాని మదర్ ల్యాండ్గా పరిగణిస్తారు, ఇజ్రాయెల్ని వాళ్ళ ఫాదర్ ల్యాండ్గా పరిగణిస్తారు. అంటే మనం 4 fathers అంటాం కదా, అలాగా ఇజ్రాయెల్ని వాళ్ళ ఫాదర్ ల్యాండ్గా వాళ్ళు పరిగణిస్తారు అని చెప్పి మోడీ గారు చెప్తే, వీళ్ళు దీన్ని ఎలా మార్చారంటే, ఇండియా ఈజ్ ఎ మదర్, ఇజ్రాయెల్ ఈజ్ ఎ ఫాదర్ అన్నట్టు ఒక బూత్ అర్థం వచ్చేటట్టు దేశాన్ని డీఫేమ్ చేసినా పర్వాలేదు కానీ మోడీ మీద బురద జల్లాలి అనే వీళ్ళ రాబందుల బుద్ధిని బయట పెట్టుకున్నారండి వీళ్ళు. చూసాం కదా. కాబట్టి ఆల్వేస్ బీ అవేర్ ఆఫ్ దిస్ సో కాల్డ్ రేషనలిస్ట్. వీళ్ళు మోస్ట్ డేంజరస్ పీపుల్ అన్నమాట.